హలో ఫ్రెండ్స్, ఇదిగో మా మల్బరీ చెట్టు. ఇదిగో ఇదిగో ఇప్పటికి 2 కాపులు అయిపోయినాయి. ఇది 3వ కాపు. ఇప్పుడు ఈ చెట్టుకి మళ్ళీ ఇప్పుడు కటింగ్ చేసేసి, వర్షాలు పడ్డాయి. ఈ వర్షాల వల్ల బాగా ఎగురు వచ్చేసిద్దని కటింగ్ చేసేసి మళ్ళీ ఆకంతా దూస్తున్నాను. ఇలా ప్రతి కాపుకు ఒకసారి కాపు అయిపోగానే మళ్ళీ మనం ఇట్లా చేసుకుంటే దీనికి కాపు కటింగ్ చేసినాక మంచిగా దీనికి మళ్ళీ బలం అందించాలి. కొంచెం మనం బలం చాలలో వేసుకునేది నైమట్టి అలా వేస్తే బాగా కాయలు మళ్ళీ బాగా వస్తాయి, బలంగా కూడా వస్తాయి. దీనికి బలం చాలక కొంచెం కాయలు మాత్రం కొంచెం చిన్న సైజుగా వచ్చినాయి. ఈసారి బాగా పెద్ద సైజుగా రావాలని బాగా బలం అందించాలనుకుంటున్నాను. నైమట్టి వేస్తే బాగా బలం వచ్చేసిద్ది, కాపు బాగా వచ్చేసిద్ది. ఇదిగో ఈ చెట్టు ఇప్పుడు సంవత్సరంన్నర చెట్టు ఉంటుంది. అంతేనా? సంవత్సరం అయింది ఈ చెట్టు నాటి. ఇలా ప్రతి ఆకు కూడా ఇట్లా తుంచేసుకోవాలి. ఆకు ఇట్లా చివర్ల బట్టికే కటింగ్ చేయాలి. కటింగ్ కొమ్మలు మొత్తం కటింగ్ చేయకూడదు. మనకి మళ్ళీ కాయలు తక్కువగా ఉంటాయి. కొమ్మలు మొత్తం కటింగ్ చేస్తే కాయలు తక్కువగా ఉంటాయి. కొమ్మ ఎరిగింది. ఇదిగో ముదురు కొమ్మలు, ఈ కటింగ్ చేసిన కొమ్మలు మళ్ళీ మనం నాటామంటే మళ్ళీ బాగా ఎగురులు వస్తాయి. ఈ చెట్లు, ఈ కొమ్మలు మళ్ళీ వేరే చోట నాటుకుంటే మళ్ళీ అక్కడ కూడా చెట్లు, అట్లా ఒక్క చెట్టు నాటుకుంటే చాలా చెట్లు అవుతాయి.